మనకి ఐపీఎల్లో మినీ యాక్షన్ ముందు ఒక ట్రేడ్ విండో ఓపెన్ అయి ఉండేది కదా. సో దాంట్లో చూసుకుంటే మరి ఏదైనా సరే ఒక రెండు టీమ్స్, ఈ టీంలో ఉన్న ప్లేయర్ని అటువైపు ఉన్న ప్లేయర్ని వీళ్ళు తీసుకోవచ్చు కొంత అమౌంట్ పెట్టి. అయితే మరి ఇదే విధంగా మనకు అంతకుముందు చూసుకుంటే హార్దిక్ పాండ్యాని గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్ తీసుకుంది. సో దాని తర్వాత ఇంకా మనం చూసుకుంటే మనకి దేవదత్ పడికల్ని, అదేవిధంగా ఆవేష్ ఖాన్ని, సో వీళ్ళిద్దరిని చూసుకుంటే అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ అలాగే ఎల్ఎస్జీ టీం ఎలాగైతే చేంజెస్ చేసుకున్నారో సో ఇప్పుడు కూడా అటువంటి చేంజెస్ చేసుకోవచ్చు. మరి అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మరి ఒక ముగ్గురు ప్లేయర్స్ ఈ విధంగా మరి మారే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో కాదు, సంజు శాంసన్, దాని తర్వాత ఇషాన్ కిషన్, సో దాంతోపాటు మనకి వెంకటేష్ అయ్యర్, వీళ్ళ ముగ్గురిని అయితే వేరే టీమ్స్ తీసుకోవడానికి అయితే మొగ్గు చూపుతున్నాయి అనమాట. అయితే మరి వీళ్ళ పరిస్థితి కన్నా ఒకసారి చూసుకుంటే లాస్ట్ టైం సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ఆడాడు. సో మరి అక్కడ మనకు వచ్చిన రూమర్స్ ఏంటంటే అక్కడ కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పేసి హెడ్ కోచ్తో, సో అందుకని అతను మారాలని చూస్తున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు అతను కనుక మారాడు అంటే అతన్ని తీసుకోవడానికి సిఎస్కే కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మరి మొన్న చూడటం జరిగింది. అయితే అతన్ని పక్కన పెట్టేస్తే దాని తర్వాత ఇషాన్ కిషన్, సో ఇషాన్ కిషన్ని ఏకంగా 11.25 crores పెట్టి మనకి లాస్ట్ టైం సన్ రైజర్స్ తీసుకుంది. అయితే అతను కేవలం 2 మ్యాచ్లో తప్ప మిగతా అన్ని మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అందుకని చెప్పేసి అతన్ని వదిలేయాలని చెప్పేసి ఎస్ఆర్హెచ్ చూస్తూ ఉంది. మరి అతను వదిలేస్తే అతన్ని తీసుకోవడానికి టీమ్స్ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి సిఎస్కే అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళిద్దరు కూడా అతన్ని తీసుకోవాలని చెప్పేసి మరి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. అయితే ఇంకో ప్లేయర్ మనకి వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు కదా. సో వెంకటేష్ అయ్యర్ వచ్చేసరికి దాదాపు 23.75 crores పెట్టాము, కేకేఆర్ తీసుకుంది. సో దాంతోపాటు అతన్ని వైస్ కెప్టెన్గా కూడా పెట్టారు. అయితే ఒక్క మ్యాచ్ కూడా అతను లాస్ట్ టైం మంచిగా పర్ఫామ్ చేశాడంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు అతన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కేకేఆర్ అవుతుందన్నమాట. సో మరి అతన్ని కనుక రిలీజ్ చేస్తే మరి తీసుకోవడానికి మనకి సిఎస్కేనే రెడీగా ఉంది. సో ముగ్గురు ప్లేయర్లలో ఎవరో ఒకరినైనా సరే తీసుకోవాలనే ఉద్దేశంతో సిఎస్కే ఉంది. సో మరి సిఎస్కేతో పాటు మనకి ఇంకొక టీం చూసుకుంటే మనకి రాజస్థాన్ రాయల్స్ టీము, సో వీళ్ళిద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వెంకటేష్ అయ్యర్ని ఏదన్నా రిలీజ్ చేస్తే తీసుకుందాం అని చెప్పేసి. సో మరి ఈ ముగ్గురు ప్లేయర్స్లో మరి సిఎస్కే టీం తరఫున ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.